మేడం అన్వాంటెడ్ హెయిర్? ఇవి ఎక్కువగా వచ్చడానికి కారణాలు ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్, ఆ తర్వాత పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న లేడీస్‌లో అది అన్‌వాంటెడ్ హెయిర్ మనం చూస్తామనమాట. సో, ఇప్పుడు మనము ఇంట్లో నార్మల్‌గా న్యాచురల్‌గా వాక్స్ అన్నది ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను చెప్తాను. ఓకే. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంగ్రీడియెంట్ షుగర్ తీసుకోవాల్సి ఉంటదండి. ఓకే మ్యామ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము పసుపు తీసుకోవాలి. అండ్ ఆల్సో వాటర్, తర్వాత కాఫీ పౌడర్, ఓకే. అండ్ అలాగే వచ్చేటప్పటికి లెమన్ అనమాట. ఓకే. సో, మనము కొద్దిగా పసుపు తీసుకోవాలండి. ఓకే. ఓకే. సేమ్ క్వాంటిటీతో కాఫీ పౌడర్ కూడా తీసుకోవాలి. ఓకే. 1 టీ స్పూన్ షుగర్, కొద్దిగా వాటర్, అలాగే లెమన్‌ని కట్ చేసుకోవాలి. ఓకే. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్లై చేసుకొని అది డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. డ్రై అయిన తర్వాత పీల్ ఆఫ్ అంటే డైరెక్ట్ మనం ఇట్లా తీస్తే వచ్చేస్తుందా మేడం? అవునండి. డైరెక్ట్ మనం యాక్చువల్‌గా ఏంటంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాల్సింది ఓకే. పెట్టుకునేటప్పుడు కూడా హెయిర్ డైరెక్షన్‌ని చూసి మనం అప్లై చేసుకోవాలి. ఓకే. అండ్ అలాగే రిమూవ్ చేసేటప్పుడు కూడా మనం డైరెక్షన్ వైస్‌గా రిమూవ్ చేసుకుంటే మీకు ఎక్కువగా అక్కడ స్కిన్ ర్యాష్ రాకుండా ఈజీగా హెయిర్ రూట్స్ అన్నవి బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. సో, మీరు ఇలాంటి అన్‌వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. సో, డాక్టర్ కన్సల్టేషన్ కావాలనుకుంటే వీడియో పైన స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. అలాగే మా 5 బ్రాంచెస్‌లో మీ నియరెస్ట్ బ్రాంచ్‌కి మీరు అప్రోచ్ అవ్వచ్చు.